అందుకని నేను నమస్కరించాలి తప్ప నేను ఆయన్ని ఏమి చేయడం కుదరదు. యుద్ధభూమిలో అయితేనా నాకు ధర్మం ఉంది, యుద్ధభూమిలో దొరికాడు కాబట్టి వాయించేయగలను. కాబట్టి పండగ నాకు ఇలాంటప్పుడు కలిస్తే ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి, కోపాన్ని కూడా ఎంత అందంగా ఆవిష్కరించాడో చూడండి. దుర్యోధనుడి విషయం, ఒక్కరి విషయంలో నోరు జారి మాట్లాడింది ఏంటండి? ఇప్పుడు దుర్యోధనుణ్ణి కొట్టాలి, ఇక్కడ యుద్ధం ప్రారంభం చెయ్యాలి. కానీ యుద్ధం ప్రారంభం చేసి దుర్యోధనుడి మీద మొదటి బాణం వేద్దామనేటప్పటికీ పక్కనే కాసు కూర్చునున్నాడు ఒక ఆయన రక్షణగా. ఎవరు? తాతగారు భీష్మాచార్యుల వారు చూపించాడు. అడిగో అక్కడున్నాడే మహానుభావుడు, ఆయన అస్మత్ పితామహుండు అతిమిస్వయ జనన ప్రతాప విభవగ్ని శిఖాభస్మీభూత ప్రతిక్షస్మయ కాననుడు ప్రథమగణ్యుడు బుద్ధిన్. ప్రథమగణ్యుడు బుద్ధి గురించి